ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్పై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి ఘటనపై మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆదిమూలపు సురేష్ వీధి రౌడీలా ప్రవర్తించడం బాధాకరమన్నారు. దాడులు జరుగుతాయని ముందే పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడం దారుణమని నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. మేము గతంలో చెప్పాం, అనేక తప్పులు చేస్తూ ఉన్నారు, తప్పులు చేసిన వాళ్ళు గొడ్డలు ఓడ తీపిస్తామని. అసలు ఈ ప్రతిపక్షంలో ఉండగానే మేము వాళ్ళు అధికారంలో ఉండగానే వాళ్ళే ఓడ తీసి తిరుగుతున్నారు గొడ్డలో. మంత్రికి బాబు ఆ గతి ఎందుకు పట్టిందో నాకు అర్థం కావట్లేదు. ఆదిమూలపు సురేష్కి తన సహజత్వానికి భిన్నంగా వ్యవహరించాడు. నిన్న 15-20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను ఆదిమూలపు సురేష్ని. తన సహజత్వానికి భిన్నంగా నిన్న వ్యవహరించాడు. దీనికి కారణం ఏంటి? ఇది జగన్మోహన్ రెడ్డి, ఐపాక్, సజ్జల రామకృష్ణారెడ్డి కుట్రలో వాళ్ళ యొక్క ప్రణాళికలో భాగం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఆదిమూలపు సురేష్ బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి చొక్కా విప్పి రోడ్డుపై వీరంగం చేయడం శోచనీయమని నక్కా ఆనందబాబు అన్నారు. ఈ కుట్రలో పోలీసులు కూడా భాగస్వాములేనని ఆరోపించారు. టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేసి హడావుడి చేసే పోలీసులు ఒక వైసీపీ మంత్రిని మాత్రం దగ్గర ఉండి దాడి చేయించారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నాయకుడి కార్యక్రమం జరుగుతూ ఉంటే నల్ల బెల్లుల్ని ఎగరేస్తావు, నిరసన తెలియజేయబోతున్నారని తెలుసు. పోలీసులు ఏం చేస్తా ఉన్నారు? చోద్యం చూస్తా ఉన్నారా? మీరు చోద్యం చూస్తా ఉన్నారా? మీకు తెలియదు ఆపాలని. మేము చిన్న నిరసనకి పిలిపిస్తేనే మా ఇళ్ల దగ్గరికి వచ్చి గృహ నిర్బంధాలు చేసి నానా యాగి చేసి గందరగోళం చేస్తా ఉన్నారు. మీకు 4 గంటల ముందే మా పార్టీ నుంచి, మా వల్లరామయ్య గారి నుంచి ఎస్పీకి వీళ్ళందరికీ లెటర్లు వెళ్ళి ఈ విధంగా గొడవ చేయబోతా ఉన్నారు, మీరు అడ్డుకోండి అని చెప్పి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది పోలీసు వ్యవస్థ. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతుంటే పట్టించుకొని మంత్రి సురేష్కు దళితుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని మాజీ మంత్రి జవహర్ అన్నారు. ఆదిమూలపు సురేష్ చర్యలు దళితులకు తలవంపులు తెస్తున్నాయన్నారు. వైసీపీ నేతలు ఏనాడైనా దళితుల గురించి పోరాడారా? దళితులపై దాడులు జరుగుతుంటే కనీసం పట్టించుకొని సురేష్కు వారి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం పోయినప్పుడు మంత్రి చొక్కా విప్పితే బాగుండేదన్నారు. దుర్గి, నెల్లూరు లిడ్ క్యాప్ భూములు అన్యక్రాంతం అయినప్పుడు సురేష్ ఎక్కడా అని జవహర్ ప్రశ్నించారు. దళితుల ఆత్మగౌరవాన్ని నడి బజార్లో ఈరోజు ఊరేగించినటువంటి పరిస్థితి చూస్తా ఉంటే ఆదిమూలపు సురేష్ కి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిందా, భయం వెంటాడుతా ఉందా? ఈ రెండిటికి కారణం చెప్పాలి. నువ్వు చేసిన పని ఎక్కడ చేయాలి? ఏదైతే శిరోమండనం ఇసుక గురించి ప్రశ్నించినటువంటి శిరోమండనం వరప్రసాద్కి శిరోమండనం జరిగితే రాష్ట్రపతి కార్యాలయం జోక్యం చేసుకోకుండా చేసినా కూడా దాన్ని ఎంతవరకు పట్టించుకోకుండా దాని మీద ఏమి చేయకుండా నువ్వు గుడ్లెప్పాలా?